హలో ఎవ్రీవన్. నా పేరు షరణ్. నేను బర్గడన్ మినిస్ట్రీస్లో ఏం నేర్చుకున్నాను, నా లైఫ్ ఇక్కడికి వచ్చాక ఎలా మారింది అనేది నేను షేర్ చేసుకుంటాను. ఫస్ట్లీ, ఒక యూత్గా ఉన్నప్పుడు నేను ఎలా సేఫ్గార్డ్ చేసుకోవాలి, వరల్డ్లీ టెంప్టేషన్స్ వచ్చినప్పుడు నేను నా వాక్యం ఎలా గుర్తు తెచ్చుకొని ఎలా నిలకడగా ఉండాలి, ఇది నేను మెయిన్గా నేర్చుకున్నాను. ఎక్లీసియాస్టిస్ 11:9లో లెట్ యువర్ హార్ట్ బీ జాయ్ఫుల్ ఇన్ యువర్ యూత్ బట్ రిమెంబర్ దట్ వన్ డే యూ హ్యావ్ టు గివ్ అకౌంట్ టు యువర్ గాడ్ అని ఉంటుంది. ఆ వర్స్ని మేము ఇక్కడ చాలా ప్రాక్టీస్ చేస్తాము. ఎందుకంటే యూత్లో ఉన్నప్పుడు చాలా టెంప్టేషన్స్ వస్తాయి. సోషల్ మీడియా అని వస్తుంది, రాంగ్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్స్ అని వస్తుంది, చాటింగ్స్ అని వస్తుంది. కానీ ఇక్కడ యూత్లో అలాంటిది ఏదీ లేదు. మాకు బరికెడనాయిలో అవి ఏవి నేర్పించలేదు. ఎప్పుడైనా కూడా వాక్యంలో ఏం చెప్తుంది, వాక్యం ప్రకారంగా మేము ఎలా ఉండాలి, అది మా డే టు డే లైఫ్లో ఎలా అప్లై చేయాలని మాత్రమే మాకు నేర్పించారు. అండ్ యూత్గా ఉన్నాం కాబట్టి లార్డ్ ఆయన బ్రైడ్ కోసం వస్తారు కదా, ఆ బ్రైడ్ కోసం వచ్చినప్పుడు నేను ఆయన దృష్టిలో ఒక ప్యూర్ అండ్ హోలీగా ఎలా కనిపించాలి, అలా కనిపించాలంటే నేను ఏం చేయాలి, నన్ను నేను ఎలా మార్చుకోవాలి, ఇది మాకు నేర్పించారు. దాని ప్రకారం మేమందరం నేర్చుకొని నడుస్తున్నాము. మాకు ఎప్పుడు కూడా దేవుడు చూస్తున్నారు అనే భయం మాకు ఉంది. ఎందుకంటే పీటర్లో ఉంటుంది, ఎవరు కూడా నేను వేలెత్తి చూపించేలాగా నువ్వు ఉండకూడదు, ఏ ఒక్క చిన్న విషయంలో కూడా నేను వాళ్ళు పాయింట్అవుట్ చేసేలాగా నువ్వు ఉండకూడదు అని వాక్యంలో ఉంటుంది. అది మేము ఫాలో అవుతున్నాం. అది ఏదైనా అవ్వచ్చు, సోషల్ మీడియా అవ్వచ్చు, డ్రెస్సింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. డ్రెస్సింగ్ విషయంలో కూడా మాకు చాలా గైడ్ చేస్తారు. అంటే దేవుడి దృష్టికి కూడా మనం ఈ విషయంలో కూడా కరెక్ట్గా కనిపించాలి, నీట్గా డ్రెస్ వేసుకోవాలి, కవర్డ్గా ఉండాలి, సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండాలి. ఎందుకంటే సోషల్ మీడియా వల్ల ఏం జరుగుతుందో బయట ప్రపంచంలో మనందరికీ తెలిసిందే. అండ్ అలాంటి ట్రాప్స్లో మేము పడకుండా ఇప్పుడు మేము హ్యాపీగా ఉండగలుగుతున్నాం. ఎందుకంటే మా ఎవ్వరికి సోషల్ మీడియాలో ఇన్వాల్వ్ అయ్యి అది ఎప్పుడూ నేర్పించలేదు. అండ్ అలా ఇన్వాల్వ్ అయ్యి ఆ ట్రాప్లో పడి అకౌంట్స్ హ్యాక్ అయిపోయి ఇలా అంతా జరిగే డిస్టర్బెన్స్లో అయితే మేము లేము. మేము చాలా పీస్ఫుల్గా ఆ టెన్షన్స్ ఏవీ లేకుండా ఉన్నాము. ఎందుకంటే మేము ఏ సోషల్ మీడియా యాప్స్లో కూడా మేము ఇన్వాల్వ్ అవ్వము. అండ్ అలాంటి యాక్టివిటీస్ మేము ఎక్కడ ఎంటర్టైన్ చేయరు అసలు. అండ్ మా ఫోకస్ ఎప్పుడు కూడా నంబర్ ఆఫ్ లైక్స్ ఏంటి, నంబర్ ఆఫ్ ఫాలోవర్స్ ఎంత ఉన్నారు, ఇది కాదు మా ఫోకస్. ఎప్పుడు కూడా వీక్ డేస్లో కూడా మేము వాక్యమే వింటాము. సండే టు సండే క్రిస్టియన్స్లా కాకుండా వాక్యంని మేము ఎవ్రీ డే వింటాము అండ్ దాన్ని మేము పాటిస్తాం కూడా. అండ్ మేమేం చెప్పగలుగుతామంటే మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మమ్మల్ని చూసి. వాళ్ళకి ఏ టెన్షన్స్ లేవు, వాళ్ళు వరీస్ లేకుండా ఉన్నారు. మా విషయంలో వాళ్ళు చాలా నమ్మకం కలిగి ఉన్నారు. ఎందుకంటే మేము అలాంటి వాటికి వెళ్ళాము, ఆ రాంగ్ కైండ్ ఆఫ్ థింగ్కి మేము వెళ్ళాము అని వాళ్ళకి ఒక నమ్మకం ఏర్పడింది. మా ఫ్యూచర్ గురించి కూడా వాళ్ళకి ఏం టెన్షన్ లేదు, మాకు కూడా ఏం వరీస్ లేదు ఫ్యూచర్ ఎలాగుంటుందో అని చెప్పి. ఎందుకంటే మమ్మల్ని దేవుడు నడిపిస్తున్నారు ఇక్కడ, మేము అది నమ్ముతున్నాము. మేము మంచి సాక్ష్యం ఎలా సంపాదించుకోవాలి, మనుషుల నుంచి దేవుడి నుంచి మేము ఎలా మంచి సాక్ష్యం పొందుకోవాలి, దానికోసం మేము ఎలా మార్చుకోవాలి మా బిహేవియర్ కానీ, మా మాట తీరు కానీ, మేము ఆలోచించే విధానం కానీ, మేము నలుగురు మధ్యలో ఉన్నప్పుడు కానీ మా సాక్ష్యం మేము ఎలా సంపాదించుకోవాలి అనేది మాకు నేర్పించారు. సాక్ష్యం అనేది ఎంత ఇంపార్టెంట్, మనుషుల నుంచి దేవుడి నుంచి ఒక మంచి సాక్ష్యం అనేది ఉండాలి, ఇది మాకు నేర్పించారు. జీసస్ గ్రూ ఇన్ విజ్డమ్ అండ్ స్టేచర్ అని లూక్లో ఉంటుంది. అలాగే మాకు యూత్లో ఉన్నాం కాబట్టి మేము కూడా అలా మంచి సాక్ష్యం పొందుకోవాలి. ఒక మంచి బిహేవియర్, స్పీచ్, థాట్స్ అండ్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండ్ మైండ్ ఎలా ఉండాలి, ఇదే మాకు వాక్యం ద్వారా నేర్పించారు. ఇది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే ఒక సర్మన్లో మీకు కన్ను కొడుతున్నాను అని అన్నారు. అని అంటే అది ఏ సర్మన్, ఏ కాంటెక్స్ట్ అనేది అది మీరు తెలుసుకోవాలి. అది దేవుడు ఆయన పెళ్లి కూతురు కోసం వెతికేటప్పుడు ఎలాంటి క్వాలిటీస్ చూసి వెతుకుతారు అని చెప్పి ఒక సర్మన్ చెప్పారు. దాంట్లో ఇది చెప్పారు. దానిది ముందు వెనుక ఏది మీకు ఆ వీడియోలో లేదు, ఓన్లీ ఈ బిట్ మాత్రమే ఉంది. అది కూడా ఎందుకు చెప్పారనంటే ఒక టీచర్ కదా స్టూడెంట్స్కి బెస్ట్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో అలా మాకు అది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కానీ యూత్ని బంధించాలనో, యూత్కి సైట్ కొట్టాలనో అలా రాంగ్ వేలో అయితే ఎప్పుడు చెప్పలేదు. జకరియాలో ఉంటుంది కదా, దేవుడు ఈల వేసి పిలుస్తారు అని, ఆ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పారు ఆ మాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ మేము ఇక్కడే చాలా హ్యాపీగా ఉన్నాం. మాకు ఫ్రీడమ్ అనేది ఇక్కడే దొరికింది. హ్యాపీనెస్, రియల్ హ్యాపీనెస్ అనేది మాకు ఇక్కడే దొరికింది. ఇంకొకటి, మేము ఇక్కడ అత్త, మామ, పిన్ని, బాబాయ్ అని ఇలా పిలుచుకుంటాము. ఎప్పుడు కూడా పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ అని ఎప్పుడు పిలవం.
ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని సొంత పిల్లల్లాగా నడిపిస్తున్నారు వాక్యంలో. కరెక్ట్ వేలో మాకు నడిపిస్తున్నారు కాబట్టి మేము వాళ్ళని అత్త, మామ అని ఇలా పిలుస్తాము. దీపత్త ఎప్పుడు నేనే దేవుడిని అని చెప్పి ఎప్పుడు అనలేదు. పరిశుద్ధాత్మ దేవుడొచ్చి మనిషి ద్వారా మాట్లాడేటప్పుడు ఆయన దేవుడిలాగానే మాట్లాడతారు. మనిషిలాగా మాట్లాడరు. ఆ ఒరిజినల్ వీడియో గనుక మీరు చూస్తే దీప వింటున్నావా అని చెప్పి దేవుడిని ఆత్మ దీపతో కూడా అక్కడ మాట్లాడుతున్నారు. కానీ అది మీకు అక్కడ కనిపించదు. ఎందుకంటే అది కట్ చేశారు. ఆ యాక్చువల్ ట్రూత్ అనేది మీకు చెప్పాలని నేను చెప్తున్నాను. చూసిన దాన్ని గుడ్డిగా నమ్మేయకండి. దాని యాక్చువల్ ట్రూత్ ఏంటి అని విమర్శించాలి. మాకు ఇది కూడా వాక్యంలో నేర్పించారు. ఏదైనా ఉంది అంటే 2 సైడ్స్ విమర్శించి చూడాలి అని చెప్పి కూడా మాకు నేర్పించారు. బరుకడనాయలో ఎప్పుడు కూడా నా లైఫ్ బాగుండాలి, నేను హ్యాపీగా ఉండాలి, దేవుడి దృష్టిలో నేను మంచి సాక్ష్యం పొందుకోవాలి, ఆయనకి ప్లీజింగ్గా నేను ఉండాలి. ఇదే నాకు ఎప్పుడు కూడా నేర్పించారు. ఆ దారిలోనే నన్ను నడిపించారు. వాక్యం ముందు పెట్టి బైబిల్లో నుంచి ఎగ్జాంపుల్స్ చూపిస్తూ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాక్యంని ఎలా అప్లై చేయాలి, వాటిని ఎలా ఓవర్కమ్ అవ్వాలి, ఇదే మాకు ఇక్కడ నేర్పించారు. ఎవరికి యూత్లో లేని గైడెన్స్ నాకు ఇక్కడ దొరుకుతుంది. ఇది నాకు చాలా పెద్ద బ్లెస్సింగ్ అని నేను భావిస్తున్నాను. దీనికి నేను ఎప్పటికీ దేవుడికి గ్రేట్ఫుల్గా ఉంటాను. థ్యాంక్ యూ.